ప్రతి సంవత్సరం 1/2 ఇంచి పెరుగుతున్న దొనకొండ గంగమ్మ. హాయ్, అందరికీ నమస్కారం. నా పేరు రవి. వెల్కమ్ టు మై ఛానల్ రవి బుల్లెట్. ఈరోజు మనం చిత్తూరు జిల్లా పాకాల మండలం అమ్మగారపల్లిలో వెలిసిన దొనకొండ గంగమ్మ తల్లి దర్శనానికి మనం వెళ్తున్నాము. ఈ గుడి నేండ్రగుంట పెనుమూరు రోడ్లో ఉంటుంది. పెనుమూరు నుంచి 7 కిలోమీటర్లు, నేండ్రగుంట నుంచి 3 కిలోమీటర్లు అమ్మగారపల్లిలో చేరుకుంటాము. 300 సంవత్సరాల క్రితము అమ్మవారు స్వయముగా కదలి వచ్చి కొలువైన స్థలం ఇది. అమ్మవారిని దర్శించుకుంటే కోరిన కోరికలు తప్పక తీరుతాయని ఇక్కడ భక్తుల విశ్వాసము. ఇక్కడ నాగాలమ్మను కూడా ప్రతిష్ఠించారు. ప్రతి మంగళవారం ఇక్కడ విశేషంగా పూజలు జరుగుతాయి. ప్రతిరోజు కూడా ఇక్కడ పూజలు జరుగుతూ ఉంటాయి. అమ్మవారి గుడి ఎప్పుడూ తెరిసే ఉంటుంది. పౌర్ణమి రోజు కూడా ఇక్కడ పూజలు జరుగుతాయని స్థానికులు తెలిపారు. ఇక్కడ గొప్ప విశేషం ఏమంటే ప్రతి ఒక్కరూ స్వయముగా అమ్మవారి గర్భగుడిలోకి వెళ్ళి ఆరతలు ఇవ్వచ్చు, పూజలు చేసుకోవచ్చు. ఇక్కడ ఎవరు పూజారి ఉండరు. ఇప్పుడు మనం చూస్తున్న గుడి స్థానికులు అంటే చుట్టుపక్కల గ్రామస్తులు అందరూ కలిసి గుడిని కట్టారు. గుడిని చాలా అద్భుతంగా నిర్మించారు. ధ్వజస్తంభం కూడా చాలా పెద్దది కనిపిస్తుంది, మీరు చూడొచ్చు ఇక్కడ. దొనకొండ గంగమ్మ గుడి వంశ పారంపర్య ధర్మకర్త రిటైర్డ్ ఎంఆర్ఓ సికే రమేష్ గారు ఈ స్థల పురాణం గురించి మరియు గుడి డెవలప్మెంట్ గురించి ఆయన మాటలు అడిగి తెలుసుకుందాము. రమేష్ గారు, అమ్మవారి గురించి భక్తులకు తెలియజేయండి. సుమారు 300 సంవత్సరాలకు ముందు దొనకొండ అనేసి గుడి పైన పుట్ట ఉంది. ఆ పుట్ట పైన 2 దొనలు ఉంటాయి. ఒకటి గంగమ్మ దొన, ఒక పోతురాజు దొన అనేసి. అక్కడ పిల్లలు పశువుల కాపర్ను చూసి ఆ పశువుల కాపర్తో పాటు దొనలో దూకి వస్తూ ఉంటే ఈమె కూడా ఎగిరి పైకి వచ్చేది, మళ్ళీ దూకేది. ఈ విధంగా చూసి ఊర్లో పెద్దలతో చెప్తే అక్కడి నుంచి పెద్దలు పోయి చూసి అక్కడి నుంచి ఒక బండి దొనపోతులతో బండి కడితే అది రాలేకుండా ఆ విధంగా జరగకుండా పోతే సుమారు 7 బండ్లు కట్టుకొని ఇక్కడ తీసుకొని వచ్చేటప్పుడు ఇక్కడికి వచ్చి నిలిచిపోయింది ఎద్దులంతా, బండ్లంతా. దొనపోతులు సరే ఆమె సెలెక్ట్ చేసుకుంటే జాగా ఇదే అనేసి ఇక్కడ ప్రతిష్ఠ చేశారు. సుమారు ఇది నాకు తెలిసి మా తాతోడు చెప్పిన కాలంలో 300 సంవత్సరాలు అయి ఉంటుంది సుమారు. కానీ ఖాళీగా ఉన్న చుట్టూ తర్వాత ఒక 150 సంవత్సరాలకు ముందు దాన్ని చుట్టూ చిన్న గోడ కట్టించినాడు. మేము చిన్నప్పుడైతే ఆ గుడి పైన గోడ పైన తొంగి చూస్తూ ఉంటుంది, కనపడకుండా ఉంటాం. ఇప్పుడు ప్రతి సంవత్సరం ఒక 1/2 ఇంచు పెరుగుతూ ఉంటుంది అమ్మవారు. మనం ఎంత అభిషేకం చేశారంటే గ్రామస్తులు ఆ విధంగా పెరుగుతూ ఉంటుంది. ఇది తర్వాత మళ్ళీ ఇది చాలా పవిత్రమైనది, పవర్ఫుల్ కూడా. పవిత్రమైనది కాకుండా పవర్ఫుల్ కూడా. పూర్వకాలంలో మనకు చాలామందికి ప్రత్యక్షంగా పరోక్షంగా కళ్ళ రూపంలో కూడా అమ్మవారు కనపడినారు. అమ్మవారి కుంకుమ, బొడ్డులో ఉండే కుంకుమ మనం కానీ తీసుకొని ఎక్కడన్నా ప్రయాణానికి కానీ దేనికైనా శుభకార్యానికి కానీ తీసుకొని పోతే అది సక్సెస్ఫుల్గా అవుతుంది. పని మాత్రం ఏ పనైనా కానీ నిలవదు, మన వెనకాలనే వస్తుంది అమ్మవారు. ఎక్కడికన్నా పోండి, ఏదన్నా కానీ మీరు కోర్టు వ్యవహారాలన్నా కానివ్వండి, లేదా పెళ్లి చూపులన్నా కానివ్వండి, ఎక్కడన్నా టూర్లన్నా పోండి, ఏ కార్యక్రమం జరిగినా కంపల్సరీగా ఆమె మీ వెనకాలనే వస్తుంది. కుంకుమ బొట్టు ఎత్తుకొని పోయినాక మాత్రం. సార్, అమ్మవారు పెరుగుతుంది అంటున్నారు కదా, మేము ఇప్పటికి 10 ఏళ్ళకు 20 ఏళ్ళకు ఇప్పటికి ఏమైనా పెరిగింది కదా, అందుకనిసే పైన మీరు అలాగ వదిలారా? సుమారుగా ఫస్ట్ మేము తొంగి చూస్తూ ఉన్నాం పైన, గోడ పై నుంచి. తర్వాత అది కొద్దిగా పెరుగుతూ ఉంటే చూసి ఇంకా కాదని చెప్పేసి మేము నిర్ధారణ చేసి
దాన్ని ఫస్ట్ ఏం చెప్పారంటే ఆ పెద్దోళ్ళు దీనిపైన మూత వేయకూడదని అమ్మవారు చెప్పినారు అన్నారు. ఆ అమ్మవారు చెప్పిన దాని వల్ల అందరూ దాన్ని మూత వేసారని భయపడతా ఉన్నారు. కానీ తర్వాత చూసుకొని మేము దీనికి ఏ విధంగా చేయాలని ప్లాన్ చేసుకొని వాస్తు శిల్పిలో ఒక అతను రమ్మని చెప్పేసి పైన దీనికి సుమారు 200 సంవత్సరాల ఎస్టిమేషన్ ఇస్తున్నాం. సంవత్సరానికి 1/2 ఇంచ్ పెరుగుతూ ఉందనే ఉద్దేశంతో 200 సంవత్సరాల ఎస్టిమేషన్ తీసుకొని ఇంత హైట్ పైన పెట్టి ఆ హైట్ 34 అడుగులు పెట్టినాం. 34 అడుగులు పెట్టి దానికి కిటికీలు మాదిరిగా పెట్టేసాం అక్కడ కూడా. ఎందుకంటే రేపు ఆ సూక్ష్మ రూపంలో ఎక్కడన్నా రావచ్చు పోవచ్చు కాబట్టి ఇదే మహద్వారం కూడా రావాలని రూల్ లేదు దానికి, ఏ రూపంలో రావస్తుంది కాబట్టి చేసాం. ఎందుకంటే ప్రత్యక్షంగా చెప్పిన వాళ్ళ ద్వారా నాకు కళ్ళ రూపంలో కొందరు కనుకుంటారు, కొందరు ప్రత్యక్షంగా కూడా చూసేసిన వాళ్ళు ఉంటారు. ఆ రోజుల్లో వచ్చి బయట దండం పెట్టుకుని బయట పోయి కూర్చున్నాక చిన్న పాపురంలో పోయి గాజులు ఎత్తేసుకుంటా ఉన్నారు అమ్మవారు. అది చూసేసి పాప భద్రం పాప అని చెప్పినాను. కొంచెం తర్వాత చూస్తే లోపల నుంచి బయట రాలా, కానీ కనపడకుండా పోయింది పాప. అదే మరి మేము ఏదైనా జాతర కానీ ఉత్సవం కానీ జరిగితే ఫస్ట్ స్టార్ట్ చేసే జాతర జరిగితే ముందు జాతరలు కానీ అభిషేకం చేస్తుంది అమ్మగారి పెళ్ళి, పోలేడి పెళ్ళి, వడ్డేపల్లి వాళ్ళే. కానీ రాను అమ్మవారి ప్రత్యక్ష నిదర్శనాలు చూసి అందరూ కోఆపరేట్ చేసి ఇప్పుడు డెవలప్ చేసినాం. ముందుండేది కూడా సుమారుగా 3 మట్లు ఎత్తు లేపుకుంటా వచ్చినాం, మట్టి పోసి. అది అందరూ గ్రామస్తులు దీంతో జరిగింది. తర్వాత దీన్ని కట్టాలని ప్రత్యక్షంగా చేస్తే అందరూ కూడా కోఆపరేట్ చేశారు. 2021-22లో స్టార్ట్ చేసి 2 ఏళ్ళకంతా ఇది కంప్లీట్ చేసినాం గుడి. సుమారుగా 70-80 లక్షల పైన ఖర్చు అయింది. గ్రామస్తులందరూ సహకారంతోనే ఇంత మాత్రం జరిగింది. ఆ పక్క పుట్ట మట్టి పోయి ముందు కింద ఉంది. ఇప్పుడు 3 మట్లు మట్టి పూడ్చిన తర్వాత మళ్ళీ ఆ 3 మట్లు పైనుంచి మళ్ళీ వచ్చింది పుట్ట. ఆ పుట్టకి ఈ రోజులో పూజలు జరుగుతుంటాయి. దాన్ని కూడా రచ్చకట్టాలని ప్లాన్ చేస్తున్నాము. దీనికనేసి బోయకొండలాగా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో వెనకాల ఒక 70 సెంట్లు భూమిలో కొన్నాము. ఇంకా 23 సెంట్లో వచ్చింది మాకు. దాన్ని కొనేసి అక్కడ ఒక షెడ్ వేసి స్త్రీలకు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇక్కడికి వచ్చిన వాళ్ళు. వాళ్ళకు టాయిలెట్స్ కట్టించేసి ఒకటి ఏర్పాటు చేసేస్తే ఇక్కడ వచ్చి కొందరు బెంగళూరు, చెన్నై నుంచి వచ్చి పుట్టేలు కొట్టేసి తినేసి వెళ్తున్నారు. వాళ్ళకి ఇబ్బందిగా ఉంది కాబట్టి వాళ్ళకు కూడా సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతోనే మేము దాన్ని కొన్నాము. అది కూడా బహుశా ఈ సంవత్సరంలోనే స్టార్ట్ చేయాల్సిన ఉద్దేశం ఉంది. ఇప్పటికైతే బ్యాంకులో ఒక 4 లక్షల రూపాయల వరకు ఉందన్నారు అకౌంట్లో. ఇంక దాన్ని అందరూ కలిసి మాట్లాడుకొని ఏదైనా పైన వెనకాల కట్టారు. ఇప్పుడు వాటర్ ప్లాంట్ కూడా ఒకటి రెడీ చేశారు. ఆ వాటర్ ప్లాంట్ కూడా బోర్ పైన వేస్తే సుమారుగా 1 లీటర్కు 3/4 లీటర్ వాటర్ వేస్ట్ వాటర్ వస్తుంది కాబట్టి టెంకాయ చెట్లు ప్లస్ అరటి చెట్లు పెడితే పూజలు కూడా పనికొస్తాయనే ఉద్దేశంతో ప్లాన్ చేసుకోవాలి. ఆ పైన దొనకొండ ఉంది కదా, ఆ దొనకొండలో ఉంటాయి. సుమారు 1 ఎకరా ఉంది బండ. అక్కడ కూడా మామూలుగా 1-2 నెలలకు ఒకసారి పోయి పూజ చేసుకొని అక్కడే కోళ్ళు కోసుకొని తినేసి కూడా వస్తూ ఉంటారు మా గ్రామంలో ఉండేవాళ్ళు. దీనికి వంశపారంపరంగా పూజారులు ఉన్నారు, కుమ్మరోళ్ళు ఇక్కడ పూజారులు, వాళ్ళే పూజారులు చేయాలా. నెక్స్ట్ అదే మరి తోటి హరిజన వాళ్ళు ఇక్కడ పూజలు చేయవాళ్ళు. అందరికీ ఏమంటే పెరుగుతూ ఉంది లేదు ఊరికి చెప్తున్నారని చెప్పి అనిపిస్తుంది. కానీ మేము చిన్నప్పుడు మేము చూసినప్పటికీ ఇప్పటికీ మాకు చాలా తేడా ఉంది అమ్మవారు. ఎందుకంటే ప్రత్యక్షంగా చూస్తూ ఉంటాం. మా పారంపర్యంగా మాకు అమ్మవారి ఇది ఉంటుంది. పూజారులు ఎవరు లేదు, ఎవరు భక్తులు వచ్చి వాళ్ళ పాటు పూజ చేసుకొని వెళ్దాం అంతే. వాళ్ళే చేసుకోవాలా, వేరే వాళ్ళ అలంకరణ ఏమి చేయకూడదు. ఈ అలంకరణ అంటే కడిగేసి బొట్టు పెట్టుకోవచ్చు కానీ వేరే బొమ్మలు కానీ ఏది కానీ పెట్టకూడదు. అది అమ్మవారి ఏది ఉంటే ఏ అలంకరణ ఉంటే అదే ఉండాలి. అందుకని మామూలుగా ఉంటేనే మేము తృప్తిగా ఉంటుంది మాకు చూసేది కూడా. అమ్మవారు ఏదైనా వేరే బొమ్మలు తీసి పెట్టడం అదంతా కూడా. ఇక్కడ జాతరను చేస్తారు సార్, గంగమ్మ జాతర ఎప్పుడు చేస్తారు? ఇప్పుడు మే జూన్లో జరుగుతుంది మామూలుగా. అందరూ కలిసి మాట్లాడుకొని తర్వాత మనం చేస్తే ఇప్పుడు చేయాలి జాతర. ఓకే.